రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిరుమలాపూర్, రేగడి, దోస్వాడ, ముక్తగూడ, ఏట్ల ఎర్రవల్లి, తిమ్మారెడ్డిగూడ గ్రామాల్లో పట్నం అవినాష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి ఇంట బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాళ యాదయ్యను గెలిపించాలని కోరారు. గెలిచినారు 3000 అవుతుంది, మళ్ళీ 5 ఏళ్ళ వరకల్లా 5000 వస్తుంది ఒకరొకరు పింఛన్. కార్యకర్తలకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి అందరికి పేరు పేరున నమస్కారాలు. మా పత్రికా మిత్రులకి అందరికి పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు మీరు ఒక్కటే ఆలోచించండి, మేము ఓటు అడగడానికి వచ్చినామంటే మేము పని చేసి ఓటు అడగడానికి వచ్చినామమ్మ. ఎందుకంటే మీరు ఒకప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎంపీపీ దగ్గర 13 ఏళ్ల ముందు నేను ఎంపీపీకి కూడా చేసిన. అప్పుడు కూడా ఊర్లలోకి వస్తుండే. ఊర్లలోకి వచ్చినప్పుడు మాకు ఈ పని కావాలి, ఆ పని కావాలని అడగకుండా మీ మహిళలు కానీ, మా అక్కలు కానీ ఎప్పుడు ఇవన్నీ పనులు అడగకూడదు. మాకు ఒక్కటే ఆ బిందెలు తీసుకొస్తున్నా, మాకు నీళ్లు కావాలి, ఇవి కావాలని అడుగుతుంది. ఇప్పుడు అలాంటి సమస్య ఏమన్నా ఉందా? ఈరోజు ఇంటింటికి మీకు నీళ్ళు వస్తున్నాయా లేవా? ఏమమ్మా వస్తున్నాయా? సమస్య ఉందా? ఈ గివ్వే అనొద్దు, అందరికి వస్తున్నాయి నీళ్లు. ఎవరికి వస్తాయి? అందరికి వస్తాయి. అందుకే మీరు ఒకటి లక్ష్మి ఏమి మీకు పెన్లు అయితే మీ ఇంట్లో అయితే 1,16,000 రూపాయలు ఈరోజు కళ్యాణ రాష్ట్ర కేసీఆర్ జారీ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఈరోజు మన రైతులకి రైతు బందేమి, రైతు బీమా ఏమి, ఇలాంటి మళ్ళీ 24 గంటల కరెంట్ ఏమి, ఇలాంటి సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము మీకు ఓటు అడగడానికి వచ్చినాం. మరీ ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి కాళ యాదయ్య గారి కోసం ఒక్కసారి అలా పిలిస్తే పలికే వ్యక్తి. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో 3-4 రోజుల మన ఊరికి వస్తారు, అప్పుడు ఆయన కూడా మాట్లాడతారు. పిలిస్తే పలికే వ్యక్తి. ఇంకోటి ఆయనతో మేము అందరం ఉంటాం కాబట్టి మీరు అలాంటి వ్యక్తిని గెలిపించి మళ్ళా ఆయనని 3వ ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నా. ఇంకొకటి, మనము ఇప్పుడు మన కాంగ్రెస్ అభ్యర్థి ఉండు, ఆయన పేరు భీమభరత్. ఆయనకి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి నేను ఆలోచన. ఈ రోజు ఆయన పేరు పైన దగ్గర 16 కేసులు ఉన్నాయి. దాంట్లో సొంత అలా బామ్మర్ది ఇక్కడ ఉన్నారు, సొంత బామ్మర్దిని చంపిన నేర ఆరోపణ ఉంది. ఆయన పైన ఇంకా కేసు నడుస్తుంది. ప్రశాంతంగా ఈరోజు మన షాబాద్ మండలం ఎంతో ప్రశాంతంగా ఉంది. అలాంటి షాబాద్ ప్రశాంతంగా ఉన్న యాదయ్య గారిని గెలిపించుకుంటారా, లేకపోతే మళ్ళీ లొల్లిలు ఇవన్నీ ఒకప్పుడు మన ఊర్లో లొల్లిలు అవుతున్నాయి, అలాంటి లొల్లిలు చేసే భీమభరత్ గారిని గెలిపించుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మనవరని అన్నట్టు వాస్తవానికి 10 మంది ముఖ్యమంత్రులు ఇవన్నీ అయితే కాంగ్రెస్ ఓటేస్తే మనది ఒకటే పార్టీ, ఒకటే వ్యక్తి. మీకు పిలిస్తే పలికే వ్యక్తి. నేను ఈరోజు మీ ఊరికి నేను మొదటిసారి ఏం రాలేదు, ఈరోజు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి